ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి ఒక జనరేషన్ చేంజ్ అవుతుంటుంది. ఆ జనరేషన్ మీదనే ఏ దేశ భవిష్యత్తు అయినా ఆధారపడి ఉంటుంది. ఆ యొక్క యువతర ఆలోచన విధానాలు గత కాలపు ఆలోచన విధానాలను జోడిస్తూ ముందుకెళ్ళినప్పుడే ఆ దేశం అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుంటుంది. శాంతి సౌఖ్యం విరాజిల్లుతుంటుంది. అలా మనం చూసినట్టయితే ఉంటే వాస్తవానికి దగ్గరగా జీవించడం, తెలుసుకోవడం, పరిశోధించడం, పరిశీలించడం యొక్క అవసరం ఎంతైనా ఉన్నది యువతరానికి. ఈరోజు మనం చూస్తే అవాస్తవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండ్రు, నమ్మలేని నిజాలనే ఎక్కువ మంది నమ్ముతుండ్రు. యువతరం ఈరోజు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జనరేషన్లో అన్ని అవకాశాలని తెలుసుకోవడానికి ఒకప్పుడు పేపరో పుస్తకమో జ్ఞానాన్ని అందిస్తుండే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అన్ని రకాల ఆలోచన విధానాన్ని నీకు అందిస్తుంది. కానీ నువ్వు స్వీకరించే ఆలోచన విధానం ఏంది అనేది ఒకసారి నువ్వు పరిశోధించుకోవాలి. యువతరం ఏ సమయాన్ని వృధా చేసుకోకూడదు. కనీసం చదివే పరిజ్ఞానం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు తెలుగులో ఎవరి మాతృభాషలో వాళ్ళు మాట్లాడగలుగుతుండ్రు, సోషల్ మీడియాలో వాడగలుగుతుండ్రు. ఒకసారి ఈ సినీ హీరోల సంగతి గిట్ట మీరు చూసినట్టయితే ఉంటే ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో దాన్ని చూసి నువ్వు ఎంత ఇంప్రెషన్ అవుతావో, ఆ సంఘటన ఎలా తీశారు, ఎలాంటి కెమెరాలో తీశారు, ఆ హీరో ఎలా కష్టపడ్డాడు అనేది గిట్ట నువ్వు సోషల్ మీడియాలో చూసినట్టయితే అబ్బురపరుస్తుంది. అసలు అంతకన్నా ఎక్కువ నేను కూడా చేయగలుగుతా అనుకుంటాం. గ్రీన్ మ్యాట్ మీద వాళ్ళు ఇదంతా చేస్తుంటారు, తర్వాత అంతా ఎడిటింగ్ చేస్తుంటారు. వాస్తవానికి ఏది దగ్గర కాదు, అది అందులో పెద్ద కష్టం కూడా ఏం లేదు. దానికంతా కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలను వాడుతుంటారు, కెమెరాన్స్ వాడుతుంటారు, మ్యూజిక్ను వాడుతుంటారు, అంతే తప్ప అందులో వేరే ఏం లేదు. దాన్ని చూసి సినిమానే చూడాలి. దాన్ని ఎప్పుడు మన కళ్ళతోటి వాస్తవంగా గ్రహించకూడదు. మనం పెట్టే టికెట్ పైసలే ఆ సినిమాకు పునాది. ఆ సినిమా భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా యువతరం. ఈరోజు యువతరం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏంటిదంటే స్వామి వివేకానంద ఈ యువతరానికి, ఈ ప్రపంచానికి ఒక దిక్కుచ్చి మన దేశంలో అలాంటి మహానుభావులు పుట్టడం మనం చాలా అదృష్టవంతులం. వారి యొక్క గ్రంథాలను చదవండి, వారి యొక్క పుస్తకాలను చదవండి, వాళ్ళని ఒక ఐడియాలజీని తీసుకోండి. అలాగనే అలిశెట్టి ప్రభాకర్ యొక్క ఆలోచన విధానం, తను ఎంతో కష్టంలో ఉన్నా కూడా ఎంత నిర్భయంగా ఎంత ముందుకెళ్ళాడు, మనిషి యొక్క ఆత్మవిశ్వాసం ఎంత గొప్పగా ఉంటుంది అనే ఆలోచన విధానం గిట్ట మనం తెలుసుకున్నట్టు ఉంటే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. మనం ముందుకెళ్ళొచ్చు. వాస్తవానికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి, దానికి ఎప్పుడు దూరంగా పోకూడదు, అవాస్తవాలను ఎప్పుడు నమ్మకూడదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ కొత్తగా వచ్చే జనరేషను చాలా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళాలి. వాళ్ళదే ఈ భవిష్యత్తు, వాళ్ళదే ఈ దేశ సంపద, వాళ్ళే ఈ దేశానికి సంపద. మీ కామారావు శ్రీనివాస్, సిరిసిల్ల.